నమస్కారం. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిద్దాం. ఈ పరుగు ఎందుకోసం? ఈ జీవితంలో మనం పడే ఈ తపన అంతా దేనికోసం? తెల్లవారుజామున నిద్రలేచినప్పట్నుంచి అర్ధరాత్రి కళ్ళు మూసేదాకా మన గుండెల్లో మెదిలే ఒకే ఒక్క ఆరాటం మన కుటుంబం, మన పిల్లల భవిష్యత్తు. వాళ్ల కళ్లల్లో కలని నిజం చెయ్యాలి, వాళ్ల జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకోవాలి. మనం సంపాదించే ప్రతి రూపాయి వెనుక మన నెత్తురు, మన చెమట, మన నిద్ర లేని రాత్రులుంటాయి. అది కేవలం డబ్బు కాదు, మన కుటుంబానికి మనమిచ్చే ఒక భరోసా, ఒక ధైర్యం. కాని ఒక్క క్షణం గుండెల మీద చేయి వేసుకుని నిజాయితీగా ఆలోచిద్దాం. మనమింత కష్టపడి సంపాదించిన దాన్ని సరైన దారిలో పెడుతున్నామా? మనకు తెలియని కొన్ని చిన్న చిన్న నియమాల వల్ల మన పిల్లలకు అందాల్సిన భవిష్యత్తు వాళ్లకు అందకుండా పోతోందేమోనన్న భయం ఎప్పుడైనా మనసులో కలిగిందా? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం అంకెల గురించి, పన్నుల గురించి కాదు. మన బాధ్యత గురించి, మన ప్రేమ గురించి. ప్రభుత్వం కొన్ని చాలా చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చింది. ఇవి మన జేబు మీదనే కాదు, మన కుటుంబం యొక్క భవిష్యత్తు మీద కూడా నేరుగా ప్రభావం చూపిస్తాయి. వీటిని అర్థం చేసుకోవడం మన విధి. ఒక పౌరుడిగా కాదు, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక భర్తగా, ఒక బిడ్డగా ఇది మన ప్రేమను, మన బాధ్యతను నిరూపించుకునే సమయం. రండి, మన కుటుంబం కోసం ఈ కొత్త ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకుందాం. మనలో చాలామందిమి మధ్యతరగతి వాళ్లం. ప్రతీ నెల జీతం వస్తేనే ఇల్లు గడిచేది. వచ్చిన జీతంలో ఇంటి అద్దె, పిల్లల బడి ఫీజులు, పాలవాడికి, పేపర్వాడికి ఇలా అన్నీ పోగా చేతిలో మిగిలేది చాలా తక్కువ. ఆ మిగిలిన కొద్దిపాటి డబ్బులోనే మన కలల్ని, మన ఆశల్ని వెతుక్కుంటాం. అలాంటి మనల్ని ఎవరైనా వచ్చి, అయ్యా, మీరు కట్టాల్సిందానికంటే ఎక్కువ పన్ను కడుతున్నారు, మీ డబ్బు మీకే తెలియకుండా మీ చేజారిపోతోంది అని చెప్పితే మనసెలా ఉంటుంది? చివుక్కుమంటుంది కదా, బాధేస్తుంది కదా. నియమాలు మారినప్పుడు మనకు తెలియకపోవడం అనేది ఒక అమాయకత్వం కాదు, అది మన కుటుంబానికి మనం చేసే ఒక పెద్ద అన్యాయం. జ్ఞానమున్నవాడు తన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. తెలియనివాడు తన చేతులతోనే తన సొంత ఇంటికి నష్టం తెచ్చిపెడతాడు. ఈరోజు మనం ఆ జ్ఞానం వైపు మొదటి అడుగు వేద్దాం. భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా నిజాన్ని తెలుసుకుందాం. మన డబ్బుని మనం కాపాడుకుందాం. ఈరోజు మన ప్రయాణం చాలా స్పష్టంగా ఉంటుంది. మనం అయోమయ్యపడకుండా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్దాం. మొదటగా మన జీతాల మీద నేరుగా ప్రభావం చూపే కొత్త డీఫాల్ట్ పన్ను విధానమేంటో చూద్దాం. ఆ తర్వాత మన కుటుంబ ఆర్థిక ప్రణాళికలో వచ్చిన మార్పులేంటో చర్చిద్దాం. వ్యాపారాలు చేసేవాళ్లకు, పెట్టుబడులు పెట్టేవాళ్లకు కొత్తగా వచ్చిన నిబంధనలు ఏమిటో తెలుసుకుందాం. పన్ను కట్టే పద్ధతి నిజంగా సులభమయ్యిందా లేదా అని విశ్లేషిద్దాం. చివరగా ఈ మార్పులన్నింటి వెనక ప్రభుత్వ అసలు ఉద్దేశ్యమేమిటో, ఆ పెద్ద చిత్రమేమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరేనా? ప్రారంభిద్దామా? మొట్టమొదటి అంశం, మనం అందరి జీవితాలను తాకే అంశం, మీ కొత్త డీఫాల్ట్ పన్ను ప్రణాళిక. ఇది మన జీతం తీసుకునే ప్రతి ఒక్కరి మీద నేరుగా ప్రభావం చూపే అతిపెద్ద మార్పు. దయచేసి దీన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా చాలా ముఖ్యమైన మార్పు. దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. మన జీవితంలో కొన్నిసార్లు మనం ఏ నిర్ణయం తీసుకోకపోవడమే ఒక పెద్ద నిర్ణయమైపోతుంది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, పాత పన్ను విధానమే అందరికీ వర్తించేది. ఎవరికైనా కొత్త విధానం కావాలంటే వాళ్ళు స్వయంగా ఆఫీసులో చెప్పాలి, నాకు కొత్తది కావాలి అని అడగాలి. కాని ఇప్పుడు కథ పూర్తిగా తలకిందులైంది. ఇప్పుడు మీరు ఏమీ చేయకుండా మౌనంగా ఉంటే ప్రభుత్వమే మిమ్మల్ని తీసుకెళ్లి కొత్త విధానంలో పడేస్తుంది. అంటే మీ మౌనం ఒక అంగీకారంగా మారిపోతుంది. ఇప్పుడు మీకు పాత విధానమే లాభమనిపిస్తే మీరే చురుగ్గా ముందుకు వెళ్ళి, వద్దు మహాప్రభూ, నాకు నా పాత పద్ధతే కావాలి అని గట్టిగా చెప్పాలి. మనలో చాలామంది అంత టైమెక్కడుంది అని, ఇవన్నీ ఎవరు చూస్తారులే అని నిర్లక్ష్యంగా వదిలేస్తాం. ఆ చిన్న నిర్లక్ష్యమే మన జేబుకు ఒక పెద్ద చిల్లు పెడుతుంది. గుర్తుంచుకోండి, మారిన ఈ ప్రపంచంలో ఏమీ చెయ్యకుండా ఉండటం కూడా ఒక అత్యంత ప్రమాదకరమైన నిర్ణయమే. ఇప్పుడు ఈ అంకెలను చూడండి. భయపడకండి, ఇవి కేవలం అంకెలు కాదు, మన కష్టానికి, మన సంపాదనకు ప్రభుత్వం వేసిన లెక్క ఇది. ఈ కొత్త డిఫాల్ట్ విధానంలో ఒక చాలా మంచి విషయముంది. మీ ఏడాది సంపాదన 4 లక్షల రూపాయల లోపుంటే మీరు ప్రభుత్వానికి ఒక్క నయా పైసా కూడా పన్ను కట్టక్కర్లేదు. ఇది తక్కువ ఆదాయమున్న కుటుంబాలకి ఎంత పెద్ద ఊరటో తెలుసా? ఆ మిగిలిన డబ్బుతో పిల్లలకు ఒక జత మంచి బట్టలు కొనొచ్చు, ఇంటికి ఒక నెల సరుకులు అదనంగా వస్తాయి, లేదా అనుకోకుండా వచ్చే ఆస్పత్రి ఖర్చులకు ఒక ధైర్యంగా ఉంటుంది. ఆదాయం పెరిగే కొద్దీ పన్ను కూడా నెమ్మదిగా, అంచెలంచెలుగా పెరుగుతూ వెళ్తుంది. ఈ పట్టికను చూసి మనం భయపడకూడదు. ఇది మనకు ఒక దారి చూపిస్తుంది, మన ఆర్థిక జీవితానికి ఒక సరిహద్దును గీస్తుంది. దీన్ని అర్థం చేసుకున్నవాడే తన డబ్బును తెలివిగా కాపాడుకోగలడు. ఈ రెండు పన్ను విధానాల మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెబుతాను.
మనం మన కుటుంబాన్ని తీసుకుని ఒక మంచి హోటల్కు భోజనానికి వెళ్తామనుకుందాం. అక్కడ మన ముందు 2 దారులుంటాయి. ఒకటి, మెనూ కార్డు తీసుకుని పిల్లలకు ఏదిష్టమో, మన భార్యకు ఏదిష్టమో, మనకు ఏది కావాలో ఒక్కొక్కటిగా మనకు నచ్చినట్టు ఆర్డర్ చేసుకోవడం. దీన్నే ఆలా కార్ట్ అంటారు. ఇందులో మనకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, కాని ఏది ఆర్డర్ చేయాలో, ఏది మంచిదో మనకు తెలిసుండాలి. రెండోది, కాంబో ప్యాక్. వాళ్లే కొన్ని వంటకాలను కలిపి ఒక ప్యాకేజ్లా ఇస్తారు. ఇది చాలా తేలిక, పెద్దగా ఆలోచించే పనిలేదు. పాత పన్ను విధానం ఆ ఆలా కార్ట్ లాంటిది. అందులో మన ఇంటి అద్దె, పిల్లల చదువుల ఫీజులు, ఆరోగ్య బీమా ఇలా ఎన్నో మినహాయింపులను మనం తెలివిగా వాడుకొని మన పన్నును తగ్గించుకోవచ్చు. దీనికి కొంచెం శ్రమ, ఆలోచన కావాలి. కొత్త పన్ను విధానం ఆ కాంబో మీల్ లాంటిది. చాలా సూటిగా, సరళంగా ఉంటుంది. కానీ అందులో మనకు కావలసినవి ఎంచుకునే అవకాశం ఉండదు. చాలా మినహాయింపులను మనం వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, నిర్ణయం మన చేతుల్లో ఉంది. మనం కొంచెం కష్టపడి, ఆలోచించి మన కుటుంబానికి ఏది ఉత్తమమైన భోజనమో ఎంచుకుంటామా? లేక సులభంగా ఉందని ఆలోచించే ఓపిక లేక ఎవరో ఇచ్చిన దాన్ని గుడ్డిగా తీసుకుంటామా? ఆ సులభమైన దారి, ఆ కాంబో మీల్ ఎంచుకుంటే మనం ఏం కోల్పోతామో ఇప్పుడు చూడండి. ఇవి మనలో చాలామందికి ప్రాణంలాంటివి. మనం అద్దె ఇంట్లో ఉంటుంటే ఆ అద్దె మీద వచ్చే పన్ను మినహాయింపు ఇకపై ఉండదు. అంటే మన జేబులోంచి ప్రతి నెలా కొంత డబ్బు అదనంగా వెళ్ళిపోతుంది. జీతం తీసుకునే ప్రతి ఒక్కరికి వచ్చే ప్రామాణిక తగ్గింపు పోతుంది. ఎన్నో కలలు కని సొంత ఇంటికోసం అప్పుచేసి దాని వడ్డీ కడుతుంటే ఆ వడ్డీ మీదొచ్చే పన్ను ప్రయోజనాన్ని వదులుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మన కుటుంబ భద్రత కోసం కట్టే జీవిత బీమా, మన పిల్లల ఆరోగ్యం కోసం కట్టే ఆరోగ్య బీమా, వాళ్ల పై చదువుల కోసం చేసే పొదుపు, వీటన్నిటిమీద 80D కింద మనకొచ్చే లక్షలాది రూపాయల మినహాయింపులు గంగలో కలిసిపోతాయి. ఇవన్నీ కలిపితే ఏడాదికి వేలల్లో కాదు, లక్షల్లో తేడా వస్తుంది. ఆ డబ్బు ఎవరిది? మనది, మన పిల్లలది. మనం సరైన నిర్ణయం తీసుకోకపోతే మన కష్టార్జితం మన కళ్ల ముందే ప్రభుత్వ ఖజానాకు వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఈ నష్టాన్ని మనం భరించగలమా? మన పిల్లల భవిష్యత్తుతో మనం ఈ జూదం ఆడగలమా? సరే, ఇప్పుడు మన కుటుంబం మీద నేరుగా ప్రభావం చూపే కొన్ని మంచి మార్పుల గురించి మాట్లాడుకుందాం. ఈ కొత్త నియమాలు మన ప్రియమైన వారి ఆర్థిక భవిష్యత్తును కాపాడటానికి ఎలా సహాయపడతాయో చూద్దాం. చూడండి, చట్టం దృష్టిలో కుటుంబం అంటే కేవలం భార్యాభర్తలు, పిల్లలు మాత్రమే కాదు. మనల్ని నమ్ముకుని మన సంపాదనపై ఆధారపడి బ్రతుకుతున్న మన తల్లిదండ్రులు, మన తోబుట్టువులు కూడా మన కుటుంబంలో భాగమే. చట్టం మన బాధ్యతలను గుర్తిస్తోంది. మన ప్రేమకు, మన త్యాగానికి ఒక నిర్వచనమిస్తోంది. మనం మన తల్లిదండ్రులను చూసుకుంటే, మన తోబుట్టువులకు అండగా నిలబడితే చట్టం కూడా మనకు అండగా నిలబడుతుంది. ఈ విషయం ఎందుకంత ముఖ్యమంటే, కొన్ని పన్ను ప్రయోజనాలు ఈ కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తాయి. తల్లిదండ్రులుగా మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎంతో పొదుపు చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వం ఆ పొదుపుకు అండగా నిలుస్తోంది. మొదటిది, మీరు మీ పిల్లల పేరు మీద నేషనల్ పెన్షన్ సిస్టంలో డబ్బు జమ చేస్తుంటే, భగవంతుడి దయవల్ల అలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. కాని ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే, అంటే పిల్లల పైచదువులకో లేదా ఏదైనా ఆరోగ్య సమస్యకో ఆ ఖాతా నుండి పావువంతు డబ్బును ఎలాంటి పన్ను లేకుండా తీసుకోవచ్చు. ఇది మనకు ఒక పెద్ద ధైర్యం. రెండోది, ఇంకా గొప్ప విషయం, మనం మన పిల్లల పెన్షన్ ఖాతాలో డబ్బు వేసినందుకు ప్రభుత్వం మనకు బహుమతిగా ఏటా 50,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు ఇస్తోంది. దీని అర్థమేంటో తెలుసా? మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు దాచుకోండి, దానికి నా వంతు సహాయంగా మీ పన్నును నేను తగ్గిస్తాను అని ప్రభుత్వమే మనతో చెబుతోంది. ఇది మన పిల్లల భవిష్యత్తుకు మనం కట్టే కోటకు ప్రభుత్వమందిస్తున్న ఒక ఇటుకలాంటిది. సరే, ఇప్పటివరకు ఉద్యోగులు, కుటుంబాల గురించి చూశాం. ఇప్పుడు వ్యాపారాలు చేసేవాళ్లు, మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక మార్పులేంటో క్లుప్తంగా పరిశీలిద్దాం. ఒక దేశం బలంగా ఉండాలంటే అక్కడి వ్యాపారాలు బలంగా ఉండాలి. విదేశాల నుంచి పెట్టుబడులు రావాలి. అందుకే మన దేశంలోని అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాలలో పనిచేసే సంస్థలకు ప్రభుత్వం ఒక పెద్ద వరాన్నిచ్చింది. ఇంతకుముందు వాళ్లకు పన్ను మినహాయింపు 10 ఏళ్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని ఏకంగా 20 ఏళ్లకు పెంచింది. ఇది వ్యాపార ప్రపంచానికి ప్రభుత్వమిస్తున్న ఒక స్పష్టమైన సంకేతం. భారతదేశాన్ని నమ్మండి, ఇక్కడ పెట్టుబడి పెట్టండి, మీతో పాటు ఈ దేశాన్ని కూడా అభివృద్ధి చేయండి అని. డబ్బు సంపాదించడానికి 2 దారులుంటాయి. ఒకటి, ఓపికగా, తెలివిగా, దీర్ఘకాలం ఆలోచించి సంపదను సృష్టించడం. రెండోది, తొందరపడి, ఊహాగానాలతో ఈరోజు పెట్టి రేపే లాభం తీయాలని చూడటం.
ఈ రెండో దారి చాలా ప్రమాదకరమైనది. అందుకే ఫ్యూచర్స్ ట్రేడింగ్లో ఇలాంటి అత్యాశతో కూడిన ఊహాగానాలను తగ్గించడానికి ప్రభుత్వం దానిపై పన్నును కొద్దిగా పెంచింది. ఇది చాలా చిన్న మొత్తం, కానీ దీని వెనుక సందేశం చాలా పెద్దది. తొందరపాటు వద్దు, స్థిరత్వం వద్దు. వేగంగా పరిగెత్తే కుందేలు కన్నా నెమ్మదిగా నడిచే తాబేలే చివరికి గెలుస్తుంది అని ప్రభుత్వం మనకు పరోక్షంగా గుర్తుచేస్తోంది. పన్నులు కట్టడం అనేది మనందరి బాధ్యత. అయితే ఆ ప్రక్రియ సులభంగా ఉండా? పన్ను రిటర్న్స్ ఫైల్ చేసే పద్ధతిలో ప్రభుత్వం చేసిన మార్పులు నిజంగా మనకు సహాయపడుతాయో లేదో ఇప్పుడు చూద్దాం. గందరగోళం ఉన్నచోట తప్పులు జరుగుతాయి, భయం పుడుతుంది. స్పష్టత ఉన్నచోట ధైర్యం, నిజాయితీ ఉంటాయి. ఉదాహరణకి, విదేశీ యాత్రల కోసం టూర్ ప్యాకేజీలు కొన్నప్పుడు ఇంతకుముందు పన్ను లెక్క చాలా చిక్కుగా ఉండేది. ఒక మొత్తానికి ఒక రేటు, ఆ మొత్తం దాటితే మరో రేటు, ఇలా. ఇప్పుడు ఆ గందరగోళం లేదు. మీరు ఎంత ఖర్చు చేసినా ఒకే ఒక స్థిరమైన రేటు, 2%. ఇది చిన్న మార్పే కావచ్చు, కాని దీనివల్ల సామాన్యుడికి లెక్కలు వేసుకోవడం తేలికవుతుంది. పారదర్శకత పెరుగుతుంది. ఇలాంటి మార్పులే వ్యవస్థ మీద నమ్మకాన్ని పెంచుతాయి. మనిషన్న తర్వాత తప్పులు చేయడం చాలా సహజం. కొన్నిసార్లు తెలియక, కొన్నిసార్లు సమయం లేక మనం పన్ను రిటర్న్స్లో పొరపాట్లు చేయవచ్చు. ఇంతకుముందు అలా జరిగితే చాలా భయపడాల్సొచ్చేది, జరిమానాలు కట్టాల్సొచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మనకొక స్నేహితుడిలా చెయ్యందిస్తోంది. పొరపాటు జరిగిందా? పర్వాలేదు, నీ తప్పు నువ్వు తెలుసుకుని సరిదిద్దుకోవడానికి నీకు మరింత సమయమిస్తున్నాను అని చెబుతోంది. ఒకవేళ పన్నుశాఖ వాళ్లు మన తప్పును కనుక్కుని నోటీస్ పంపినా కూడా భయపడకుండా మనమే మన తప్పును ఒప్పుకుని దాన్ని సరిదిద్దుకునే గొప్ప అవకాశాన్ని ఇస్తోంది. ఇది మనకు దొరికిన రెండో అవకాశం. నిజాయితీగా ఉండాలనుకునే వాళ్లకు ప్రభుత్వం అండగా నిలుస్తోందనడానికి ఇదే గొప్ప నిదర్శనం. ఇప్పటివరకు మనం చాలా మార్పులను విడివిడిగా, ముక్కలు ముక్కలుగా చూసాం. కాని వీటన్నింటినీ కలిపి చూస్తే ఒక పెద్ద చిత్రం కనిపిస్తుంది. ఈ మార్పులన్నింటి వెనుక ఉన్న అసలు వ్యూహమేమిటి? ప్రభుత్వం ఈ మార్పులను ఎందుకు చేస్తోంది? ఆ పెద్ద చిత్రాన్ని అర్థం చేసుకుందాం. అసలు కథ ఇదే. ప్రభుత్వం పన్నుల వ్యవస్థను ఒక చిట్టడవిలా కాకుండా ఒక రాజమార్గంలా మార్చాలని చూస్తోంది. వందల కొద్దీ నియమాలు, వేల కొద్దీ మినహాయింపులు అనే గందరగోళాన్ని తీసేసి ఇంత సంపాదన, ఇంత పన్ను అని సూటిగా, సరళంగా చెప్పాలని ప్రయత్నిస్తోంది. అవును, ఈ క్రమంలో కొన్ని మినహాయింపులు పోవచ్చు. కాని దాని బదులుగా వ్యవస్థ సులభంగా, పారదర్శకంగా మారితే ప్రతి పౌరుడు భయం లేకుండా ధైర్యంగా తన బాధ్యతను నిర్వర్తించగలడని ప్రభుత్వం నమ్ముతోంది. తక్కువ నియమాలు, ఎక్కువ స్పష్టత, ఇదే ఈ మార్పులన్నింటి వెనుక ఉన్న ఆత్మ. ఈరోజు మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. చట్టం మారింది, నియమాలు మారాయి, అంతా బాగానే ఉంది. కాని అసలైన చివరి ప్రశ్న ఒకటుంది. ప్రభుత్వం తన పని తాను చేసింది, చట్టాన్ని మార్చింది. మరి మనం మారామా? ఈ కొత్త నియమాలకు తగ్గట్టు మన ఆర్థిక ప్రణాళికను మనం మార్చుకున్నామా? మన పిల్లల భవిష్యత్తు కోసం మనం వేస్తున్న అడుగులను సరిచూసుకున్నామా? చట్టాలొక్కరోజులో మారతాయి, కాని మన అలవాట్లు, మన ఆలోచనలు మారడానికి సమయం పడుతుంది. కాని మారాలి, ఖచ్చితంగా మారాలి. ఈరోజు మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. మన కష్టార్జితాన్ని మనం కాపాడుకోవాలి. మన కుటుంబానికి ఒక బలమైన ఆర్థిక కోటను నిర్మించాలి. ఈ మార్పులు మనకొక అవకాశాన్నిస్తున్నాయి. మరింత తెలివైన తల్లిదండ్రులుగా, మరింత బాధ్యతాయుతమైన పౌరులుగా మారడానికి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. మీ జీవితం, మీ కుటుంబం, మీ పిల్లల భవిష్యత్తు మీ నిర్ణయాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఆలోచించండి, సరైన అడుగు వేయండి.